నమస్తే అండి. భగవద్గీత 7వ అధ్యాయము 24వ శ్లోకం ఈ మాదిరిగా సెలవిస్తుంది. నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవాది దేవుడనైన నేను తొలుత నిరాకారుడయుండి ఇప్పుడు ఈ రూపమునకు వచ్చాను అని భావిస్తారు. అయితే అజ్ఞానవశమందున్నటువంటి వీరు నాశనరహితము, గుణాతీతము, అత్యున్నతమైనటువంటి నా దివ్య స్వభావమును అనగా మహిమా స్వరూపమును ఎరుగలేరు అని ఈ శ్లోకంను ఆత్మ శ్రీకృష్ణుడి యొక్క ఉపాధి ద్వారా తెలియచేస్తుంది. ఇంతకు భగవద్గీత సమయానికి కూడా పంచభూతాలను ధరించి వ్యక్తమే కానటువంటి ఆత్మ పంచభూతాలను శరీరముగా ధరించి వ్యక్తమైనప్పుడు ఆ ఆత్మ యొక్క స్వరూప స్వభావం ఏమయ్యున్నది అని సెలవిస్తున్నది ఈ శ్లోకము. అంటే గుణాతీతము, నాశనరహితము, అత్యున్నతమైనటువంటి దివ్య స్వభావమును అనగా మహిమ స్వభావమును కలిగి ఉన్నది ఈ ఆత్మ. ఏమండి, అందుకే భగవద్గీత 8వ అధ్యాయము 3వ శ్లోకం ఈ మాదిరిగా సెలవిస్తుంది. ఏమని అంటే గుణాతీతము, నాశనరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అని. అంటే ఆత్మ తప్పకుండా పంచభూతాలను శరీరముగా ధరించి వ్యక్తమవుతుంది. అలా వ్యక్తమైనటువంటి ఆత్మ పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకు మృత్యువై, మృతులలో నుండి మహిమకు పునరుద్ధానమై శాశ్వతమైనటువంటి అత్యున్నతమైనటువంటి మహిమా స్వరూపమును కలిగి ఉంటుంది. కాబట్టి అజ్ఞానవశమందున్నటువంటి వారి గురించి తన శాశ్వతమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్వభావమును ఎరుగలేనటువంటి వారి గురించి మాట్లాడుతున్నదని, అయితే పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువును జయించి మృతులలో నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి ఆది సంభూతుడు, మహిమా స్వరూపి అయినటువంటి వాడు, దివ్య స్వరూపము కలిగినటువంటి వాడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు అని, సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరడము ద్వారా క్రీస్తును కన్నవారమై ఆ ఆత్మనే క్రీస్తుగా వ్యక్తమయ్యున్నది అని, ఆత్మ యొక్క సర్వసంపూర్ణతంతా క్రీస్తు యందు నెరవేరిందని, క్రీస్తును కనుగొన్నవారు నిత్య జీవమును కనుగొనగలరు అని క్రీస్తును కని క్రీస్తుని మేము ప్రకటిస్తుండగా, క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిత్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని సువార్తను ప్రకటిస్తూ ఉండగా సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.